అండ్ కమింగ్ టు ద విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తే డెఫినెట్గా ఆయన జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్నప్పుడు విధేయులు. కానీ మాకు తెలిసినది ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ఆయన జైల్లో పెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ ఇవ్వడము, ఢిల్లీలో కూడా ఆయన ఉండడము, ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్ ఉత్తరాంధ్రకు ఆయన ఇన్ఛార్జ్గా ఉండడం, సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఎవర్ మేబీ ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. కానీ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. మన వాళ్ళ అల్లుడు దాని మీద కాకినాడ సెజ్కి సంబంధించినది ఉన్నాయని, ఇంకా కొన్ని ఉన్నాయని. డెఫినెట్గా ఇప్పుడు ఉండేదన్నీ కూడా ఇవే కదా, ఒక ఈడీతోనే సిబిఐ, ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ ఎనీ గవర్నమెంట్ని కూడా బెండ్ చేస్తున్నాయి ముఖ్యమంత్రులు. దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను. సో ఆయన లేదు అనుకున్నా కానీ దీనికోసమే ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. లేకుంటే దెర్ ఇస్ నో ఇష్యూ. ఏం రాజకీయం చేయలేని పరిస్థితి, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది. సో ఈజ్ వెరీ మచ్ కంఫర్టబుల్. సో చాలా చెప్తున్నారు, కానీ మనకు తెలియక సరే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్న అతని వ్యక్తికి మనం ఎందుకు మళ్ళీ మాట్లాడాలి. సో చూద్దాం, మళ్ళీ ఆయన మాట్లాడితే ఆయన గురించి మాట్లాడను. అండ్ కమింగ్ టు ద, నేను యాక్చువల్గా ఈ వీడియో పెట్టడానికి 3 రోజులు 4 రోజుల ముందే మా బత్తలపల్లిలో నియోజకవర్గంలో ఉన్న ఒక వ్యక్తి పిల్లోడు మన నారాయణ కాలేజీలో సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం జరిగింది. ఒక రైతు కుటుంబం సంబంధించి 3,40,000 ఫీజు ఆ పిల్లోడు 1,50,000 దాకా కట్టడం జరిగింది. ఇంకా కొద్దిగా కట్టవలసిన ఉన్న పరిస్థితి, కానీ కట్టలేని పరిస్థితులలో ఆయన మీద బలవంతమని. సో ఈ కార్పొరేట్ స్కూల్స్ మీద నేను మొదటి నుంచి వ్యతిరేకమే. ఈ కార్పొరేట్ స్కూల్ పనిచేస్తున్న పద్ధతి కానీ, అది ఏ విధంగా టార్చర్ పెడుతున్నాయి, ఏ విధంగా చేస్తున్నాయి అని చెప్పేసి, ముఖ్యంగా ఈ చైనా కాలేజీలు అంటే చైతన్య నారాయణ, భాష్యం, రవీంద్ర భారతి, నేను ధర్మవరంలో అవి క్లోజ్ చేయించడం జరిగింది. సో దాని మీద కూడా నాకు నిష్ఠూరాలే. బికాస్ మంచి ఫెసిలిటీస్ ఉండాలి. ఇప్పుడు ఆడుకోకుండా, ఇప్పుడు చదువుకోకుండా, ఫిజికల్గా స్ట్రెంత్ కాకుండా ఇంకెప్పుడు చేస్తా అంటారు. ఈ ఫీజులు, ఫీజ్ స్ట్రక్చర్ చూస్తే భయపడుతుంది. మేము ఇంజనీరింగ్ వరకు కాని ఫీజు ఇప్పుడు ఒక 1 yearలో కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడున్న ఫీజ్ స్ట్రక్చర్ ఆ విధంగా ఉంది. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఎవరైనా కానీ బిల్ గేట్స్ దగ్గరికి పోతే, నువ్వు ఇక్కడ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇక్కడ డెవలప్ చేయాలి ఆంధ్రాలో అంటారు. సార్, మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తేవడం కావచ్చు, పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైసీపీనేమో ఆ పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు. ఏంటి ఎలా చూడాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్. దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్, ఐ కెన్ సే. అంతవరకే. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్. అంటే ఇప్పుడు మీకు ఏమైందంటే బ్రదర్, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకే పదే నేను చెప్తున్నాను. మళ్ళీ నేను చెప్తా ఉంటే ఏమవుతుందంటే, ఏదో నేను కామెంట్ చేసినప్పుడు కొంతమంది అనుకోవచ్చు. సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ గ్లోబలీ. am I right? ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది, ఒక ఇంటిగ్రేటెడ్ ఉండే గవర్నమెంట్ అది. వీళ్ళు ఏం చేశారు? ఫ్రీగా నేను అడగతానే ఒకప్పుడు హైదరాబాద్లో సింగపూర్ సిటీ కట్టాం. ఎవరు కామెంట్ చేయాల. ఎక్కడ కట్టాం? ఉప్పల్లో కట్టాం. అదే మరిగా హైటెక్ సిటీలో డెవలప్మెంట్ చేశారు. అక్కడుండే లీ క్వాన్ యూ దగ్గర నుంచి మళ్ళీ మొన్నటరుకున్న లీ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అందరూ నేనంటే గౌరవంగా ఉంటారు. నేను పోయి అడగతానే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఫ్రీగా చేసి ఇచ్చారు.
వాళ్ళకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో అనుభవం ఉంది. అంటే వాళ్ళు తయారు చేయడం కాదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ద్వారా చేసి నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సీడ్ క్యాపిటల్ కొన్ని దగ్గర డెవలప్ చేశారు. వాళ్ళ రమ్మని ఒక సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఒక అవగాహనకు వచ్చాం. దానికి కూడా డబ్బులు కూడా మనకు ఎట్లా ఇవ్వాలనో ఆ ప్రోరేటా ప్రకారం మనం ల్యాండ్ ఇవ్వడం, డెవలప్ చేయడం, మనకు డబ్బులు పే చేయడం, అవన్నీ అగ్రిమెంట్ చేసుకున్నాం. అది కూడా ఛాలెంజ్లో స్విచ్ ఛాలెంజ్కి వెళ్ళాం. చేసిన తర్వాత వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టి కేసులు పెట్టి వాళ్ళ మనుషుల మీద వాళ్ళు పారిపోయి మొత్తం వదిలేశారు. నమస్తే. విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక తీవ్రమైనటువంటి పరిణామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక పిడుగులాంటి వార్త. రాష్ట్ర వ్యాప్తంగానూ ఢిల్లీ స్థాయిలోనూ పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం. ఎందుకు విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ చేశారు, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేశారు అనేవి సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. అసలు విజయసాయిరెడ్డి గారు నిజంగానే రాజకీయాల పట్ల విరక్తి కలిగి నిజాలే చెప్పాల్సి వస్తుంది, అబద్ధాలు చెప్పలేకపోతున్నాను అనే ఉద్దేశంతో తాను రాజకీయ నిష్క్రమణ చేసి వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాడా, లేక అంతర్గత విభేదాల వల్ల ఆయన రాజకీయ నిష్క్రమణ చేస్తున్నారా, లేక కూటమి కుట్రలో భాగంగా ఆయన రాజీనామా చేసి రాజకీయ నిష్క్రమణ చేస్తున్నారా? ఈ మూడు ప్రశ్నలకి సమాధానాలు దొరకటం లేదు. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ను ఒకసారి పరిశీలించినట్లయితే మనకు ఆయనలో ఎక్కడా తప్పిదం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. అవన్నీ నిజాలేనా? అవన్నీ నిజాలు కాక అబద్ధాలు చెప్పేటటువంటి ప్రయత్నం ఏమైనా విజయసాయిరెడ్డి గారు చేశారా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఏది ఏమైనా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా చాలా తక్కువ కాలంలోనే సమాధానాలు దొరుకుతాయని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అసలు విజయసాయిరెడ్డి గారు ఎవరు, ఎందుకు ఆయనకి ఎందుకు అంత ప్రాధాన్యత, ఇది మనం ఒక్క నిమిషం దాని గురించి తెలుసుకోవాలి. విజయసాయిరెడ్డి గారు ఒక చార్టర్డ్ అకౌంటెంట్. రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజారెడ్డి గారు వెరైటీస్ గనుల వ్యాపారం చేసే రోజుల్లో చార్టర్డ్ అకౌంటెంట్గా పరిచయమై అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మిళితమై ఉన్నారు. ముఖ్యంగా వ్యాపార సంబంధాలు. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆయన చార్టర్డ్ అకౌంటెంట్గా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి తదనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి లావాదేవీలన్నీ కూడా ఆయనే చూస్తూ వచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా ఉన్నటువంటి అంశాల మీద ఆయనకున్నటువంటి పట్టు ఇంత అంతా కాదు. ఎవరు పోతా ఉన్నారమ్మా? సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు. ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. దుర్గా, అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ 6లు సూపర్ 7లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపమైనప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీలోకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటని. నేను మాట్లాడే ప్రతి మాట నిజమే మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవాలే చెప్తా ఉన్నప్పుడు, నేను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా చెప్తా ఉన్నప్పుడు, మరి మీ అందరికీ కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను చెప్పక మునుపు మీ మనసుల్లో ఉండేది, మీ చెవులకు వినిపించింది, మీ కళ్ళకు వాళ్ళు చూపించినది వర్సెస్ ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది. తేడా మీరే గమనించండి. తేడా గమనించిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా? రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం న్యాయమేనా అని స్ట్రైట్గా నేను మీ మనస్సాక్షిని ఈ మాట అడగండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను.
జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయిరెడ్డి గారి పని. ఒక రాజకీయంగానే కాదు, ఆఖరికి వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్దాలు చెప్పిన వాళ్ళు విజయసాయిరెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా, రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్లే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకునిగా తన ప్రజలని, తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.